గిద్యోను ఒక విశ్వాస వీరుడు. అయితే గిద్యోను మిద్యానీయులకు భయపడి దాక్కుంటాడు. అప్పుడు యెహోవా దూత కనబడి పరాక్రమం గల బలాఢ్యుడు అని చెప్పేసి గిద్యోన్ని దేవుని యొక్క దూత బలపరుస్తాడు. అయితే గిద్యోను అవిశ్వాసంలో ఉండి కొన్ని మాటలు పలుకుతాడు. యెహోవా మాకు తోడుగా ఉంటే మాకు ఈ కష్టాలెందుకు? ఒకప్పుడు దేవుడు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించాడు గానీ, ఇప్పుడైతే యెహోవా మమ్మల్ని ఎడబాసిండు అని చెప్పేసి గిద్యోను చెప్పినప్పుడు, అయితే దేవుని యొక్క దూత కొన్ని సూచనలు చెప్పి అక్కడ గిద్యోన్ని బలపరుస్తాడు. అదేవిధంగా మన యొక్క జీవితంలో గూడా ఒకసారి మనకు గూడా మనకొచ్చిన కష్టాన్ని బట్టి, వ్యాధిని బట్టి, సమస్యను బట్టి, రోగాన్ని బట్టి మనం గూడా గిద్యోను లాంటి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. కానీ కంపల్సరీగా దేవుని యొక్క చిత్తంలో ఉంటే, మరి దేవుని యొక్క దూత ఏ విధంగా అయితే గిద్యోన్ని బలపరిచిందో, ఒక పరాక్రమం గల బలాఢ్యుడు అంటే గిద్యోని ద్వారాగా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు కాబట్టి, అదేవిధంగా మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. అద్భుత కార్యము, ఆశ్చర్యకార్యం జరిగించే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా దేవుని యొక్క దూత మనతో మాట్లాడతాడు. ఎక్కడైతే భయపడి దాక్కున్నాడో అదే గిద్యోను మరి ధైర్యం తెచ్చుకొని యుద్ధానికి సిద్ధమై యుద్ధంలో జయం పొందినట్లుగా దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం భయపడకూడదు అని దేవుని వాక్యము చెప్తుంది.